ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. మనవారు అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు. ప్రియులారా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి వచనం నుండి ప్రతి సంగతిని ఇప్పటి వరకు గడిచిన భాగాలలో మనం అధ్యయనం చేసాం. 1000 ఏండ్ల శిక్ష, 1000 ఏండ్ల పరిపాలన, ఇందులో ప్రధానమైనటువంటి సంగతులు. క్రైస్తవ ప్రపంచానికి అర్థం కాని ఎన్నో గూఢమైనటువంటి సంగతులు ఈ భాగాలలో, గడిచిన భాగాలలో దేవుని మహాకృపను బట్టి మనం నేర్చుకున్నాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో పూర్తిగా దేవుని సంకల్పం మనకు కనిపిస్తుంది. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో దేవుడు రచించినటువంటి సంగతులన్నీ కూడా ఆ అధ్యాయంలో 15 వచనాలలో మనకు కనిపిస్తున్నాయి. గత 14 భాగాలలో 14 వాక్యాలను మనం నేర్చుకున్నాం. ఈరోజు 15వ భాగం, చివరి భాగం 15వ వచనాన్ని మనం అధ్యయనం చేద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఎవని పేరైనను, ఎవడైనను వాడి పేరు జీవగ్రంథమందు కనిపించకపోతే, ఎవడైనా జీవగ్రంథంలో కనిపించకపోతే వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అగ్నిగుండమును గూర్చి గత భాగంలోనే మీకు నేను వివరించాను. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండమే 2వ మరణము. దీనిని గూర్చి గత భాగంలో నేను వివరించాను. ప్రియులారా, మీలో ఎవరైనా సరే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం ప్రారంభం నుంచి గత 14 భాగాలను నేను వివరించినప్పుడు వాటిలో దేనినైనా ఇప్పటికే మీరు వెనక ఉండినట్లయితే కనుక తప్పనిసరిగా ముందు వాటిని కూడా వినాలని మీకు నేను సూచిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో ఆత్మీయ అర్థాలు, గూఢమైన సంగతులు, దేవుని యొక్క మహాజ్ఞానపు విలువైనటువంటి మాటలు ఆ భాగాలలో ప్రస్తావించడం జరిగింది. కనుక ఈ భాగం ముగింపు భాగం, దీనికి ముందు చెప్పబడినటువంటి ప్రతి సంగతిని మీరు తెలుసుకుంటే పూర్తిగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మీద మీకు అవగాహన ఏర్పడుతుంది. ఇక ఈ చివరి ఘట్టంలో తీర్పు విధింపబడిన తర్వాత, ప్రతి ఒక్కరూ తీర్పులో ప్రవేశపెట్టబడిన తర్వాత, వారి క్రియలు వారి వెంట వచ్చుచున్నప్పుడు, మనుషులు చేసినటువంటి క్రియలు నీతి క్రియలైతే
యేసుక్రీస్తు ప్రభువునందు రక్షణ నొందిన వారై, అపవాది యొక్క ముద్ర వేయించుకొనకుండా, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనానికైనా సరే నిలబడిన వారు, దేవుని వాక్య ప్రకటనలో తమ జీవితములను కొనసాగించుకున్నవారు, చివరి వరకు రక్షణను కాపాడుకున్నవారు, మొదటి పునరుత్థానంలో పాలివారై, మొదటి మరణం వరకు మొదటి పునరుత్థానపు ఫలమును కాపాడుకొని, మొదటి మరణము నొంది పరదైసులో విశ్రాంతి తీసుకొని, ఇక రెండవ పునరుత్థానంలో వారు పాలిపంపులు కలిగిన వారై, దేవుని రాజ్యంలో ఉన్నవారై, దేవుని యొక్క నిత్యత్వపు లోకానికి వెళ్తారు. వారందరూ కూడా జీవగ్రంథంలో పేరు ఉన్నవారు. జీవగ్రంథంలో పేరుండడం అంటే అది తేలికైన విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. లోకమందు పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా సాధించవలసినది ఏంటి అనగానే జీవగ్రంథమందు పేరు. లోకమందు పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా సాధించాల్సిందేంటి? చాలామంది అనుకుంటారు, నాకు ఈ లక్ష్యం ఉండాలి, నాకు ఈ గురి ఉండాలి, నేను నా జీవితంలో దీనిని సాధించాలి అనుకుంటూ ఉంటారు. లోకమందు మీరు ప్రకృతి పరంగా భూ సంబంధమైనవి ఎన్ని ఏర్పరుచుకున్నా కానీ ఇవన్నీ కూడా చిన్నవే. ఒక ఐఏఎస్ అవ్వాలనుకున్నారా, అది చిన్న సంగతి. ఒక డాక్టర్ అవ్వాలనుకున్నారా, అది చిన్న సంగతి. ఒక ఇంజనీర్ అవ్వాలనుకున్నారా, అది చిన్న సంగతి. ఒక బిలియనీర్ అవ్వాలనుకున్నారా, అది చిన్న సంగతి. ఒక ప్రధాని అవ్వాలనుకున్నారా, అది చిన్న సంగతి. ఒక అధ్యక్షుడు అవ్వాలనుకున్నారా, అది చిన్న సంగతి. ఒక న్యాయమూర్తి అవ్వాలనుకున్నారా, అది చిన్న సంగతి. ఒక క్రీడాకారుడు అవ్వాలనుకున్నారా, అది చిన్న సంగతి. ఒక యాక్టర్ అవ్వాలనుకున్నారా, అది చిన్న సంగతి, పనికిరాని సంగతి. లోకమందు మీరు వేటిని చూపించినా సరే, ఏ ఉద్యోగాన్ని చూపించినా, ఏ అర్హతను చూపించినా, ఏ పేరు ప్రఖ్యాతులను చూపించినా, నేను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు సంపాదించుకోవాలి అనుకుంటున్నారా, అది చాలా చిన్న విషయం. జీవగ్రంథంలో పేరుతో పోల్చితే చాలా చిన్న విషయం. నేను ఆస్కార్ అవార్డు పొందాలనుకుంటున్నారా, లేక నేను అర్జున అవార్డు పొందాలనుకుంటున్నారా, లేక నేను నోబెల్ బహుమతిని పొందాలనుకుంటున్నారా, నేను బుకర్ ప్రైజ్ పొందాలనుకుంటున్నారా, ఫలానా పుస్తకంలో నా పేరుండాలి, చరిత్ర పుస్తకాలలో నా పేరుండాలి అని మీరు వాటిని లక్ష్యాలుగా ఏర్పరచుకుంటున్నారా? ఇవన్నీ చిన్న చిన్న సంగతులు. ఇవన్నీ మరణంతో మనకు ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండని సంగతులు. మరణం తరువాత ఈ దేహాన్ని విడిచిపెడితే లోకమందు ఉన్నవారు, అంటే అప్పటికి ఇంకా బ్రతుకుతున్నవారు జ్ఞాపకాలలో ఉంచుకుంటారేమో తప్ప. ఎందుకంటే వారి మధ్య పుస్తకాలు ఉంటాయి, వారి మధ్య అవార్డులు ఉంటాయి. అయితే మరణించినా కానీ ఆత్మగా నీతో పాటు వచ్చేటువంటి ఒక ఆధిక్యత, అదేంటో తెలుసా? జీవగ్రంథమందు నీ పేరు. జీవగ్రంథమందు నీ పేరు ఉంటే మరణము తరువాత అది నీకు ఎంతో గొప్ప ఆధిక్యతను తెచ్చిపెడుతుంది. అందుకే పౌలు గారు, నేను నా పరుగు కడముట్టించి తిని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను అంటున్నారు. చూడండి, ఏం గురది? ఆయనకున్న గురేంటి? ఒక అధికారి అవ్వాలనా, లేక ప్రజలలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనా, చరిత్రలో తన పేరును లిఖింప చేసుకోవాలనుకున్నాడా? కాదు. జీవగ్రంథమందు తన పేరు సుస్థిరం చేసుకోవాలనుకున్నాడు. అపొస్తలుడైన పౌలు, అపొస్తలుడైన పేతురు, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు ప్రభువునందు రక్షణ నొందిన వారై, క్రీస్తుతో కూడా రాజ్యము చేసిన వారై, సాతాను యొక్క ప్రలోభలకు లొంగని వారై, వాడిని ఓడించి క్రీస్తు ప్రభు పాదముల క్రింద వాడిని చితుకత్రొక్కి వీరు జయించిన వారై, జీవగ్రంథమందు పేరు లిఖింప చేసుకున్న వారై, దేవుని దగ్గర నిత్యత్వపు ఫలము పొందుట కొరకు ఎదురు చూచుచున్నారు. ఇప్పుడు వ్రాయబడిన మాటను మనం చూడగలిగితే, ఎవని పేరైనను జీవగ్రంథమందు కనిపించకపోతే వాడు అగ్నిగుండము అనగా రెండవ మరణములో పడవేయబడెను. భవిష్యత్తులో ఇది జరగబోతోంది. మనము రెండవ మరణములో లేక అగ్నిగుండములో పడవేయబడుటకు సిద్ధపడుతున్నామా, లేక జీవగ్రంథమందు పేరు ఉన్నవారమై నిత్యత్వపు లోకంలో ప్రవేశించడానికి సిద్ధపడుతున్నామా? ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఈ సందర్భంగా ఒక్కసారి మనలను మనమే విమర్శించుకోవాలి.
నా జీవితం ఎలా ఉంది? నా పేరు ప్రస్తుతం జీవగ్రంథంలో ఉందా? ఉంటే దానిని కాపాడుకోవడానికి నిరంతరము భయపడుతూ ఆ భక్తిని కొనసాగించుకోండి. లేదా వెంటనే పేరు లిఖింపచేసుకునేలా తగు నిర్ణయాలు తీసుకోండి. సాహసాన్ని చేయండి. ఎందుకంటే మానవ జీవితంలో ఏ మనిషికైనా సరే ఉన్నతమైనటువంటి లక్ష్యం ఏంటంటే, ఉన్నతమైనటువంటి గురి ఏంటంటే జీవగ్రంథమందు పేరు లిఖింప చేసుకోవడమే. మనుషులకు ఈ అద్భుతమైనటువంటి రహస్యం తెలియక నిద్రావస్థలో ఉన్నవారై ప్రకృతి సంబంధమైన మట్టి జ్ఞానమునకు సంబంధించి ఏవేవో ఆధిక్యతలను సంపాదించుకోవాలని వాటిని లక్ష్యాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. జాగ్రత్త పడండి. దేవుని మాట మనుష్యులను హెచ్చరిస్తున్నప్పుడు జాగ్రత్త పడండి. జీవగ్రంథమందు మీ పేరు లిఖింప చేసుకున్నట కంటే గొప్పదైన అర్హత ఈ ప్రపంచంలో ఏ తరంలోనైనా ఏ మనిషికైనా ఉందా? ఏ నీతిమంతుడిని చూసినా కానీ వారి వారి జీవితాలలో లోక సంబంధంగా ఎన్నో గొప్ప గొప్ప అర్హతలు వారి జీవితాల్లో తలుపు తట్టాయి. కానీ వారు వాటిని స్వీకరించలేదు, ఆహ్వానించలేదు, తృణప్రాయంగా విడిచిపెట్టారు. దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు అయినటువంటి మోషేను మనం ఉదాహరణగా తీసుకొనగలిగితే, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు అతనికి ఒక మహదవకాశం జీవితంలో తలుపు తట్టింది. కానీ అతడు దానిని స్వీకరించలేదు. దేవుని ప్రజలతో కూడా నేను బ్రతకాలి, హింస అనుభవించాలి, క్రీస్తు నిమిత్తము నా జీవితాన్ని దేవునికి అంకితం చేసుకోవాలి, ఇదే గొప్ప భాగ్యం అనుకున్నాడు. అందులో భాగ్యమే ఉంది. దేవుని ప్రజలతో అరణ్యంలో నడుచుట, వారితో పాటు దేవుని నిమిత్తమై శ్రమ అనుభవించుట, నిందపాలగుట, క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమా? అందులో భాగ్యమే ఉంది. పైన చూస్తే ఆ భాగ్యం కనిపించదు. దేవుని జ్ఞానపు లోతులకు వెళితే ఆ భాగ్యం కనిపిస్తుంది. ఏంటి ఆ భాగ్యం? జీవగ్రంథమందు పేరు. జీవగ్రంథమందు పేరు. నిజంగా మోషే పేరు జీవగ్రంథంలో ఉందా? ఖచ్చితంగా ఉంది. మోషే పేరు జీవగ్రంథంలో ఉంది. జీవగ్రంథంలో తన పేరును సుస్థిరం చేసుకోవడానికి వ్రాయబడటం ఒక ఎత్తు అయితే, జీవగ్రంథంలో మన పేరు రాయబడటం ఒక ఎత్తు అయితే, దానిని సుస్థిరంగా కాపాడుకోవటం మరో ఎత్తు. దేవునికి విధేయత చూపించాడు. దేవుడు అప్పగించిన పనిలోనికి వచ్చాడు. దేవుని కొరకు ఎన్నో కష్టాలను అనుభవించాడు మోషే. తన జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు, లోక సంబంధంగా అవి గొప్ప విషయాలు, ఆ గొప్ప గొప్ప విషయాలు తన జీవితంలో ఎన్నో తారసపడ్డాయి. కానీ వాటిలో దేనిని కూడా దేవునికి అడ్డు తగిలినప్పుడు మోషే స్వీకరించలేదు. దేవుని పనికి అవి అడ్డు తగులుతున్నప్పుడు మోషే వాటిని స్వీకరించలేదు, విడిచిపెట్టాడు. దేవుని కొరకు విడిచిపెట్టాడు. ఎందుకంటే జీవగ్రంథంలో తన పేరుండాలి. ఆ పేరును కాపాడుకోవటంలో మోషే ఎంత గొప్ప ప్రయత్నాన్ని చేశాడు. జీవితకాలం అంతా కూడా పోరాడాడు. దేవుని నిమిత్తము జీవితకాలం అంతా కూడా ఆ జీవగ్రంథంలో పేరును నిలబెట్టుకోవడం కోసం పోరాటం చేశాడు. అపవాదితో యుద్ధం చేశాడు. తన జీవితంలో ఎన్నో సుఖాలను కోల్పోయాడు. అయితే చివరకు గొప్ప ఫలితం దక్కింది. జీవగ్రంథంలో పేరు. నీతిమంతులు అందరూ ఆ కోవలోనికి వస్తారు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి నీతిమంతులు, ఇంకా పేర్లు వ్రాయబడకపోయినా ఎందరో నీతిని అనుసరించి ఆయా తరాలలో దేవుని కోసం బ్రతికిన వారు ఇదిగో ఈ తరం వరకు, ఇప్పటి వరకు. నిత్యత్వపు లోకం కోసం ఎందరైతే అంగీకరింపబడుతున్నారో వారి పేర్లన్నీ కూడా జీవగ్రంథంలో కనిపిస్తాయి. బుక్ ఆఫ్ లైఫ్. మీ ఆత్మ, నా ఆత్మ నిత్యము ఉండటానికి సృష్టింపబడింది. ఆత్మకు నాశనం లేదు, శక్తికి నాశనం లేదు. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అని ఫిజిక్స్లో మనం చదువుకున్నాం, ఇంజనీరింగ్ సూత్రాలలో మనం చదువుకున్నాం.
శక్తిని మనం సృష్టించలేము, నాశనం చేయలేము. ఈ దేహంలో ఉన్నటువంటి మన ఆత్మ ఒక శక్తి, శక్తి స్వరూపం. ఈ శక్తి స్వరూపానికి నాశనం లేదు, ఏ మనిషి ఆత్మకు నాశనం లేదు. అయితే మరి శిక్ష ఏంటి? రెండవ మరణం ఏంటి? అగ్నిగుండం ఏంటి? అది వేదన. అక్కడ చావు ఉండదు, కానీ వేదన ఉంటుంది, భయంకరం. రెండవ మరణంలో చావు ఉండదు, వేదన ఉంటుంది, నిత్య కాలము శిక్ష ఉంటుంది. నిత్య శిక్ష అన్నాడు దేవుడు, నిత్య శిక్ష. ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉంటుందో, బుక్ ఆఫ్ లైఫ్, ఈ జీవగ్రంథం అనేది అమూల్యమైనటువంటి పుస్తకం. అప్పుడు గ్రంథములు తెరవబడెను, జీవగ్రంథమును వేరొక గ్రంథము తెరవబడినని పై వచనాలను మనం ముందటి భాగాలలో వివరించుకొని చదువుకున్నాం కదా. గ్రంథములు తెరవబడ్డాయంటే మనుషుల యొక్క క్రియలన్నీ ఆ గ్రంథాలలో కనిపిస్తున్నాయి. రూపకాలంకారంలో మనకు చెబుతున్నాడు. అంటే మనుషుల క్రియలన్నీ జాగ్రత్త చేశాడు. జీవగ్రంథమును వేరొక గ్రంథం ఇప్పబడింది అంటే దేవుని కొరకు బ్రతికినటువంటి నీతిమంతుల అందరి పేర్లు కూడా దేవుని జ్ఞాపకాలు అక్కడ కనిపిస్తున్నాయి. జీవగ్రంథమందు ఎవరి పేరుంది వారే పరలోకంలోనికి వెళ్ళటానికి అర్హులు. జీవగ్రంథంలో ఎవరి పేరు లేదు, ఎవరి పేరైతే లేదో వారందరూ నిత్య శిక్షకు వెళ్ళిపోతున్నారు, రెండవ మరణానికి వెళ్ళిపోతున్నారు. మొదటి మరణమే చాలా భయంకరం కదా. ఈ భూమి మీద శరీరాలను విడిచిపెట్టడం మనకు భయంకరమే కదా. మొదటి మరణాన్నే మనం స్వీకరించలేం కదా. మొదటి మరణాన్నే మనం అప్పుడే కాదు, ఇంకా కొంతకాలం బ్రతకాలి అనుకుంటూ ఉంటాం కదా. మొదటి మరణాన్ని మించిన భయంకరమైనటువంటి మరణం రెండో మరణం. మొదటి మరణాన్ని ఏముంది, అందరూ మొదటి మరణాన్ని పొందవలసిందే. జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా మొదటి మరణాన్ని పొందాల్సిందే. కానీ క్రీస్తులో జన్మించిన వారికి, క్రీస్తులో జన్మించి రక్షణను తుద వరకు కాపాడుకున్న వారికి రెండవ మరణం ఉండదు, రెండవ పునరుత్థానం ఉంటుంది. క్రీస్తులో జన్మించకుండా కేవలం తల్లి గర్భం నుండి మాత్రమే జన్మించి లోకమందున్న పాపపు జీవితంలో చివరి వరకు కొనసాగిపోయిన వారికి, అపవాదితో పాటు వెళ్ళిపోయిన వారికి రెండవ మరణం తప్పకుండా ఉంటుంది. అగ్నిగుండము తప్పకుండా ఉంటుంది, నిత్య శిక్ష తప్పకుండా ఉంటుంది. ఎవని పేరైతే జీవగ్రంథంలో కనిపించలేదో వారు రెండవ మరణంలో పడవేయబడతారు, అగ్నిగుండములో పడవేయబడతారు. మోషే గారి కాలంలో మోషే గారు తన పేరు జీవగ్రంథంలో లిఖింపచేసుకొని ఆ పేరును కాపాడుకుంటున్నట్టుగా, జీవగ్రంథంలో పేరు అనేటువంటి ఆ విషయాన్ని ప్రతి నీతిమంతుడు ముందుగానే తెలుసుకున్నాడు గనక దేవుని కొరకు బ్రతికారు అని లేఖనాలను మనం చూస్తే మనకు అర్థమవుతుంది. మోషే గారికి ఈ విషయం తెలుసా? అబ్రహాము గారికి ఈ విషయం తెలుసా? హేబెలు మొదలుకొని ప్రతి నీతిమంతునికి కూడా జీవగ్రంథంలో పేరు లిఖింపజేసుకొని దానిని మొదటి మరణం వరకు సుస్థిరంగా కాపాడుకోవాలనేటువంటి విషయం తెలుసు. అందువలననే వారు దేవుని కొరకు తమ బ్రతుకులను సమర్పించుకున్నారు, దేవుని కొరకు జీవించారు. జీవగ్రంథం ఉన్నదని, జీవగ్రంథంలో పేరు లిఖింపజేసుకోవాలని, జీవగ్రంథంలో పేరు లిఖింపజేసుకుంటే దానిని చివరి వరకు, చివరి శ్వాస వరకు కాపాడుకోవాలని, కాపాడుకునేటట్లుగా బ్రతకాలని, బ్రతికేటందుకు చక్కని నిర్ణయాలను మనం తీసుకోవాలని, దేవుణ్ణి మెప్పించాలని వారు ఆలోచించారు. వారు దేవుని కోసం బ్రతికారు. నిర్గమకాండము 32వ అధ్యాయము 31వ వచనం నుంచి చూడండి. ఈ విషయంపై, ఈ సంగతిపై ఆనాడు ఉన్నటువంటి మోషే గారికి అవగాహన ఉందో లేదో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నిర్గమకాండము 32వ అధ్యాయము 31వ వచనం నుంచి. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బతిమాలు కొనుచున్నానెను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును.
ఇశ్రాయేలీలు చేసినటువంటి భయంకరమైనటువంటి నేరాన్ని బట్టి మోషే దేవుని సన్నిధిలో దేవుణ్ణి బతిమిలాడుతున్నాడు. అయ్యో నా దేవా, అయ్యో నా దేవా, ఈ ఇశ్రాయేలీల యొక్క తప్పును వారి మీద మోపకుండా క్షమించు, జాలి చూపించు, కరుణ చూపించు. ఒకవేళ సాధ్యమైతే నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేసి నా మీద ఆ కోపమంతటిని మళ్లించేసుకుని వారిని కాపాడు అని వారికి అడ్డుపడుతున్నాడు మోషే. ఎందుకంటే వారు చేసినటువంటి ఆ పాపం చాలా భయంకరమైనది. బంగారు దేవతను చేసుకుని పూజిస్తున్నారు. లోకానికి బంగారము కంటే శ్రేష్ఠుడైనటువంటి పరమతండ్రిని గూర్చి పరిచయం చేయవలసినటువంటి ఇశ్రాయేలీయులు లోకమందు ఉన్నటువంటి బంగారంతో ఒక ప్రతిమను చేసుకుని దానికి పూజలు చేస్తున్నారు. దానికి పూజలు చేస్తున్నారు. చూడండి, ఇది చాలా భయంకరమైనటువంటి పాపం, భయంకరమైనటువంటి నేరం. ఈ పరిస్థితులలో దేవుడు వారందరినీ నాశనం చేయడానికి అవకాశం ఉంది. మోషే ఆ విషయాన్ని గ్రహించి, అయ్యో ప్రభువా, ఇశ్రాయేలీలందరినీ నాశనం చేసేస్తావా? సాధ్యమైతే నా పేరు నీ గ్రంథంలో నుండి తుడిచివేయి, నేను నిత్య శిక్షకు వెళ్ళిపోతాను, వీరిని నీవు దయించి కాపాడు అంటున్నాడు. అప్పుడు దేవుడేమంటున్నాడు? ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాడి పేరును జీవగ్రంథంలో నుండి తుడిచేస్తాను. అంతే తప్ప నీవేదో నీ పేరు తీయమన్నావని నేను తీయను, మరొకరు వచ్చి వారి పేరు వ్రాయమంటే వ్రాయను. ఎవరు నా ఎదుట నీతిమంతులో వారి పేరు నా గ్రంథంలో ఉంటుంది, ఎవరు నా ఎదుట పాపాత్ములో వారి పేరు నా గ్రంథంలో నుండి తుడిచివేయబడుతుంది. అంటే గ్రంథంలో పేరు నిలబెట్టుకోవాలనేటువంటి విషయం నాటి కాలంలో మోషేకు కూడా తెలుసని ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. అంటే ఇదేదో దేవుడు ఇప్పుడు మాత్రమే ప్రారంభించినటువంటి సంఘటన అనుకోకండి. నీతిమంతులైనటువంటి ప్రతి ఒక్కరు, అందుకే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రారంభం నుంచి నేను వివరిస్తున్నప్పుడు ప్రతి సందర్భంలోనూ అవసరమైనప్పుడల్లా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇదేదో ఒక కాలానికి సంబంధించినటువంటి ప్రక్రియ మాత్రమే కాదు. సృష్టి ప్రారంభం మొదలుకొని మానవ మనుగడ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి దేవుడు ఆ విషయాన్ని అంతటినీ సంక్షిప్తంగా ఒక అధ్యాయంలో రూపకాలంకారాలతో వీలైనంత తక్కువగా వ్రాయించి ఎక్కువ సందర్భాలను మనకు నేర్పిస్తున్నాడు, ఎక్కువ జ్ఞానాన్ని మనకు నేర్పిస్తున్నాడు, తక్కువ మాటలలో ఎక్కువ జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉన్న సంగతులన్నీ కూడా ఆ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ వచనం వరకు మనకు కనిపిస్తున్నాయి. అర్థం చేసుకోవడంలో ఎందరో విఫలం అయిపోయారు. 1000 ఏండ్ల శిక్ష, 1000 ఏండ్ల పరిపాలన, ఈ రెండు విడివిడిగా 1000 ఏండ్లు అని చదవాలని కూడా చాలామందికి తెలియదు. అంతా ఒకటే అనుకుంటారు. 1000 అనగానే కరెక్ట్గా 1000 అనుకుంటారు. ఈ 1000 అనేది భవిష్యత్తులో రాబోతుంది అనుకుంటారు. ఇప్పుడు మనం క్రీస్తుతో పరిపాలనలో ఉన్నామనేటువంటి సంగతిని కూడా గ్రహించలేని ఎందరో అభాగ్యులు ఉన్నారు. అలాగే నొసళ్ళ యందు ముద్ర అంటే ఎవడో వచ్చి నొసళ్ళ యందు ముద్ర వేస్తాడు అనుకుంటున్నారు, ప్రత్యక్షంగా బాహ్యంగా కనిపించేటట్టుగా. చేతుల యందు ముద్ర అంటే ఎవడో వచ్చి చేతుల యందు ముద్ర వేస్తాడేమో అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా రూపకాలంకారంలో రాయబడ్డాయి. విషయాలను తెలుసుకోవటానికి దేవుడు రూపకాలంకారంలో వ్రాయించాడు. ప్రియులారా, గత భాగాలలో వీటన్నిటిని వివరించాను. ఒకవేళ మీకు తెలియకపోతే వాటిని వినండి, అర్థం చేసుకోండి, దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోండి. నీతిమంతుడైన ప్రతి ఒక్కడూ కూడా ఒక అవగాహన కలిగి ఉన్నారు. అదేంటంటే దేవుని గ్రంథంలో నా పేరుండాలి, దేవుని గ్రంథంలో నా పేరుండాలి. మోషే గారి కాలంలో మోషే గారు ఏమంటున్నారు చూడండి, అసలు వీరి యొక్క గురంతా దాని మీదే ఉంది, వీరి లక్ష్యం అంతా దాని మీదే ఉంది. నీతిమంతులుగా భూమి మీద దేవుని కోసం ఎవరైనా బ్రతకాలనుకున్నారా, వారి యొక్క లక్ష్యం అంతా దేని మీద ఉంది? జీవగ్రంథంలో నా పేరు, జీవగ్రంథంలో నా పేరు. ఈ రోజు ఉందా, రేపుందా, ఎల్లుండుందా? నీవు బ్రతికినంతకాలం ఉందా? ఉండేటట్టుగా నీ చర్యలు ఉన్నాయా? ఉండేటట్టుగా నీ మాటలు ఉన్నాయా? ఉండేటట్టుగా నీ ఆలోచనలు ఉన్నాయా? జాగ్రత్త పడాలి. ఒకరోజు ఉంటే సరిపోదు. అంటే ఈరోజు నేను దేవుణ్ణి బాగా మెప్పించాను, ఈరోజు నేను దేవుని కోసం చాలా కష్టపడ్డాను, ఈరోజు నేను దేవుని కోసం మంచి అర్పణ ఇచ్చాను, ఈరోజు దేవుని కోసం నేను చక్కగా ఆలోచించాను, ఈరోజు దేవుని కోసం నేను బ్రతికాను అనుకుంటే మరి రేపటి దినాన
రేపు కూడా నీకు దేవుడు ఆయుష్ ఇచ్చాడే, రేపు కూడా దేవుడు నీకు బ్రతికిచ్చాడే, రేపు కూడా ఇటువంటి ప్రేమను, ఇటువంటి భక్తిని, ఇటువంటి పనిని నీవు చేయగలవా? ఇంతకంటే మిన్నగా నీవు చేయగలవా? నీ పేరు జీవగ్రంథంలో నిలబడాలి. ఒకసారి వ్రాయబడి ఆ తర్వాత చెరిపివేయబడకూడదు, నిలబడాలి. పదే పదే నీవు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, పదే పదే దేవుని కోసం బ్రతుకుతూ, ఈ బ్రతుకంతా దేవునిదేనని నీవు ఈ బ్రతుకును దేవుని కొరకు అంకితం చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి, ఆయనకి ఇచ్చేయాలి. ఆయనకి ఇచ్చేయాలి. దేవుడిచ్చెను, దేవుడు తీసుకొనెను అన్న చందాన నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టాలి. పౌలు గారు ఏమంటున్నారు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, ఎందుకంటే జీవగ్రంథంలో పేరుంది. బ్రతుకుట క్రీస్తే. ప్రతిరోజు ఇక పౌలు బ్రతకటం లేదు, క్రీస్తు బ్రతుకుతున్నాడు, నాలో క్రీస్తు బ్రతుకుతున్నాడని పౌలు గారు చెబుతున్నారు. ప్రియులారా, మన జీవితాలు కూడా అట్టి మాదిరిగా ఉండాలి. పౌలు గారు ఎలాగైతే క్రీస్తును పోలి నడుచుకున్నారో మనము కూడా పౌలు గారి వలె క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తును పోలి నడుచుకోవాలి. నీతిమంతులైన ప్రతి ఒక్కరూ కూడా తమ పేర్లను జీవగ్రంథమందు లిఖింపజేసుకున్నారు, చివరి వరకు కాపాడుకున్నారు. కనుకనే వారు నీతిమంతులయ్యారు. కనుకనే వారు నిత్యత్వానికి నిర్ణయింపబడ్డారు. మరొక అద్భుతమైనటువంటి సందర్భంలో జీవగ్రంథం యొక్క ప్రస్తావన వచ్చింది. దానిని ఇప్పుడు మనం చూద్దాం. ఎవరు జీవగ్రంథంలో కనిపిస్తారు? ఎవడి పేరైనా జీవగ్రంథంలో కనిపించకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడుతున్నాడు. జీవగ్రంథంలో ఎవరుంటారు ఇంతకీ? జీవగ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయి ఇంతకీ? దానిని మనం తెలుసుకుంటే జీవగ్రంథంలో మన పేరు కూడా లిఖింప చేసుకునే అవకాశం కలుగుతుంది కదా. వ్రాయబడిన ఆ సందర్భం దగ్గరకు మనం వెళదాం. ప్రకటన గ్రంథంలో సంఘపు దూతలకు దేవుడు విషయాలను వ్రాయిస్తూ, సార్దీస్ సంఘపు దూతకు దేవుడు వ్రాయించినటువంటి విషయాలలో జీవగ్రంథం యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. జీవగ్రంథమందు ఎవరి పేరు కనిపిస్తుంది అనగానే సార్దీస్ సంఘపు దూతకు వ్రాస్తున్నటువంటి విషయాలలో జయించువాడు అనేటువంటి మాట కనిపిస్తుంది. జయించువాడు, లోకమును జయించువాడు, ఆశలను జయించువాడు, శరీరమును జయించువాడు, అపవాదిని జయించువాడు. లోకమందు ఈ జీవిత కాలంలో చివరి వరకు కూడా జయిస్తూ జయించిన వారముగా మనం ఉండాలి. జయించువాని యొక్క పేరు ఎందులో ఉంటుంది? జీవగ్రంథంలో ఉంటుంది. తెల్లని వస్త్రములు ధరించుకున్నవాడుగా అనగా పరిశుద్ధుడుగా కనిపిస్తాడు. జయించువారు పరిశుద్ధులుగా కనిపిస్తారు. వారిలో కలంకం ఉండదు, మలినం ఉండదు. వారు దేవుని వాక్యము ప్రకారము నడుచుకున్నవారు. జయించువారు తెల్లని వస్త్రములు ధరించుకుని వారే కనిపిస్తారు. వారు నిత్యత్వానికి ఆహ్వానింపబడతారు. వారి పేరు జీవగ్రంథంలో ఉంటుంది. వారి పేరు జీవగ్రంథము నుండి ఎంత మాత్రము తుడుపు పెట్టక అనే మాట కనిపిస్తుంది చూడండి. జీవగ్రంథము నుండి జయించు వారి యొక్క పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక, అంటే తుడుపు పెట్టబడే అవకాశం ఉంది. మోషే గారు కూడా ఏమంటున్నారు? ఇశ్రాయేలీలను కాపాడే ప్రయత్నంలో నా పేరు తుడుపు పెట్టు మహాప్రభో, అవకాశం ఉంటే నా పేరు తుడుపు పెట్టి నా మీద ఆ భారం వేసి నన్ను శిక్షించి అదిగో ఇశ్రాయేలీలను కాపాడు అంటున్నారు. అప్పుడు దేవుడు, నా ఎదుట ఎవడు పాపం చేశాడో వాడి పేరు తుడిచేస్తానంటున్నాడు దేవుడు. తుడుపు పెట్టే అవకాశాలు కలిగినటువంటి పుస్తకం మన పేరు తుడుపు పెట్టడానికి సిద్ధంగా ఉందా, లేక నిలబడటానికి స్థిరంగా ఉందా? మన పేరు జీవగ్రంథంలో తుడుపు పెట్టబడటానికి సిద్ధంగా ఉందా? మన పేరు జీవగ్రంథంలో స్థిరంగా నిలబడటానికి సిద్ధపడుతోందా? ఒక్కసారి ఆలోచన చేయండి, గమనించండి. అసలు పేరే జీవగ్రంథంలో లేదా? లేని పరిస్థితుల్లో జీవిస్తున్నారా? మీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటారు? మీరు దేవుని కోసం ఏం చేస్తున్నారు? మీ పాపములు క్షమింపబడి
పరిశుద్ధమైన జీవితంలో పరిశుద్ధమైన తలంపులతో మీరు బ్రతుకుచు మీ చుట్టూ ఉన్న సహోదరులకు దేవుని వాక్యాన్ని పంచిపెడుతూ అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని రక్షించే ప్రయత్నాలలో మీరున్నప్పుడు మీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది. జయిస్తున్నారా? లోకాన్ని, అపవాదిని, శరీరాన్ని జయిస్తున్నారా? జయించువారైతే జయించు వారికి జీవగ్రంథంలో పేరు ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైతే జయిస్తారో వారు తెల్లని వస్త్రములు ధరించుకునే వారై దేవునికి కనిపిస్తారు. అంటే పరిశుద్ధులుగా కనిపిస్తారు. పైన కనిపించే వస్త్రాల గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంటా. ఆత్మ సంబంధంగా మలినము లేని వారై, లోపము లేని వారై దేవుని దృష్టికి పరిశుద్ధులుగా కనిపిస్తారు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి. మనలను రక్షించిన మన ప్రభు ఏమంటున్నాడు చూడండి. ఎవరైతే జయిస్తారో, నన్ను ధరించుకున్న వారై ఎవరైతే జయిస్తారో అని ప్రభువు మాట్లాడుతూ ప్రభువును ధరించుకున్న వారిని గూర్చి, ప్రభువును ధరించుకున్న వారై లోకమందు లోకాన్ని కానీ అపవాదిని కానీ శరీరాన్ని కానీ జయించిన వారిని గూర్చి ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఏమంటున్నారు చూడండి. జీవగ్రంథము నుండి ఆ జయించిన వాని యొక్క పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట, నా తండ్రి యొక్క దూతల ఎదుట వాని పేరు నేను ఒప్పుకొందును. ఏదైనా ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశంలో మనం ఉండాలి అంటే, ప్రవేశం పొందాలి అంటే ముందుగా ఆ జాబితాలో మన పేరు ఉండాలి. పార్లమెంటులోనికి ఎవరు వెళ్ళగలరు? ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆ జాబితాలో పేరుండాలి. అసెంబ్లీలోనికి ఎవరు వెళ్ళగలరు? ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆ జాబితాలో పేరుండాలి. ఒక కోర్టు ప్రాంగణంలోనికి ఒక అధికారిగా ఎవరు వెళ్ళగలరు? న్యాయమూర్తి లేక న్యాయవాది. నేరస్తుడు బోన్లోకి వెళ్తాడు, కానీ ఆ పీఠం మీద కూర్చునేవారెవరు? న్యాయమూర్తి. ఒక ఉద్యోగిగా ఒక కార్యాలయంలోనికి వెళ్ళేవారెవరు? ఆ జాబితాలో పేరున్నవారు. జాబితాలో ఎవరి పేరైతే ఉంటుందో వారికి అనుమతి ఉంటుంది. ఈ భూమి మీద చిన్న చిన్న విషయాలు ఇవన్నీ, చిన్న చిన్న ఉదాహరణలు ఇవన్నీ. పరలోకంలో, నిత్యత్వంలో, మహా ఉన్నతమైన ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరలోకమందున్న తండ్రి దగ్గర, తండ్రి యొక్క దూతల దగ్గర మన పేరు ప్రభు ఒప్పుకుంటేనే మనకు అక్కడ ప్రవేశం దొరుకుతుంది. మన పేరు ప్రభు ఒప్పుకునేలా ఈ భూమి మీద ప్రభువును ఒప్పుకుని మనం జీవించగలుగుతున్నామా? మన పేరును యేసుక్రీస్తు ప్రభువు పరమందు తండ్రి ఎదుట ఒప్పుకునేలా ఈ భూమి మీద ప్రభువును ఒప్పుకున్న జీవితాలు మనలో ఉన్నాయా? ఆయన్ను ఒప్పుకొని జీవించగలుగుతున్నామా? ఆయన్ను ఒప్పుకొని ఆయనను ప్రకటించగలుగుతున్నామా? ప్రభువును నమ్ముకున్నామని నలుగురికి చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏం జీవితం ఇది? జీవగ్రంథమందు పేరుందని చెప్పుకోవడానికి అర్హత ఏమైనా ఉందా? అవకాశం ఏమైనా ఉందా? అలాగని నీవేమైనా దొంగవా, వ్యభిచారివా, లంచగొండివా? ప్రభువును నమ్ముకుంటే నీవెవరు? పరిశుద్ధుడు కదా, పరిశుద్ధురాలివి కదా. ప్రభువును నమ్ముకుంటే, ప్రభువును విశ్వసిస్తే నువ్వెవరు? జీవగ్రంథంలో నీ పేరుంటుంది కదా. లోకమందు ఉన్నటువంటి ప్రతి అర్హతను తలదన్నినటువంటి అర్హత కదా అది. అంత గొప్ప అర్హత పొందినందుకు ఎంతో ధన్యుడవై, ధన్యురాలవై, ఎంతో అతిశయంతో, ప్రభువునందున్న అతిశయంతో ఆ గొప్ప మాటను చెప్పుకోవాలి కదా. నేను ప్రభువును విశ్వసించాను, నేను ప్రభువును విశ్వసించాను, ప్రభువును ప్రకటించుటకు జీవితాన్ని నేను సిద్ధం చేసుకున్నాను, నియమించుకున్నాను, తీర్మానించుకున్నాను అని చెప్పగలగాలి కదా. నీ బ్రతుకులో కూడా ప్రభువును చూపించాలి కదా. అలాంటి బ్రతుకు, అలాంటి జీవితం మనలో ఉన్నప్పుడే జీవగ్రంథమందు మన పేరుంటుంది. జీవగ్రంథమందు వ్రాయబడిన మన పేరును తుడుపు పెట్టకుండా ఉండాలంటే మనం జయిస్తూ ఉండాలి, జయిస్తూ ఉండాలి. అద్భుతమైన రహస్యాన్ని సార్దీ సంఘపు దూతకు వ్రాస్తూ దేవుడు సర్వలోకానికి తెలియజేశాడు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, నామమాత్రపు జీవితం క్రైస్తవ్యంలో పనికిరాదు. నులివెచ్చని స్థితి క్రైస్తవ్యంలో పనికిరాదు. ఉంటే చల్లగానైనా ఉండండి, లేదా వెచ్చగానైనా ఉండండి. నులివెచ్చని స్థితి పనిచేయదు. ఆరిపోతే పూర్తిగా ఆరిపోండి, వెలిగితే నలుగురికి వెలుగునిచ్చేటట్టుగా వెలగండి. అంతే తప్ప గుడ్డి దీపంలా వెలక్కండి. గుడ్డి దీపం వలన ఉపయోగం లేదు. ఆరితే చచ్చింది అనుకుంటాం, ఆరిపోయింది అనుకుంటాం.
వెలిగితే చక్కగా నలుగురికి జీవాన్నిస్తుంది, వెలుగునిస్తుంది అనుకుంటాం. అంతే తప్ప వెలిగి వెలగనట్టుగా నులివెచ్చని స్థితిలో, ఎందుకు పనికిరాని స్థితిలో ఎందుకు ఉండటం? ఉంటే పూర్తిగా లోకంలోనైనా ఉండాలి, లేదా పూర్తిగా దేవునిలోనైనా ఉండాలి. జీవగ్రంథమందు పేరుందా? పరీక్షించండి, మీ జీవితాలను పరీక్షించండి. జీవగ్రంథంలో పేరు లేకపోతే చాలా దౌర్భాగ్యపు పరిస్థితి. రెండవ మరణంలో పడవేయబడతారు, అగ్నిగుండములో పడవేయబడతారని దేవుడు ముందుగా సెలవిచ్చాడు. దేవుడు వ్రాయించాడంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. భూమి ఆకాశములు గతించిపోయినా కానీ ఆయన మాటలలో పొల్లైనా సున్నైనా తప్పిపోవడానికి వీలు లేదు. జీవగ్రంథంలో పేరు లేదంటే చచ్చాడని లెక్క. జీవగ్రంథంలో పేరు లేదంటే అగ్నిగుండంలో పడవేయబడ్డారని లెక్క. భయపడండి, జాగ్రత్త పడండి, దేవుని మాటలకు విధేయులవ్వండి. జీవగ్రంథంలో పేరు లేకపోతే ఇప్పుడే మోకాళ్ళేయండి. ఇప్పుడే విరిగి నలిగిన మనస్సుతో దేవుణ్ణి క్షమాపణ వేడుకొని మీ పాపపు పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రభువులో రక్షణ నొంది దేవుని కొరకు ఇక మీదట బ్రతకండి. బ్రతుకుట క్రీస్తే అన్నట్టుగా బ్రతకండి. నిజమైన వెలుగులోనికి ప్రవేశించండి. దేవుని చిత్తాన్ని తప్పక నెరవేర్చండి. అప్పుడు మీ పేరు జీవగ్రంథము నుండి తుడిపివేయబడదు. జీవగ్రంథము నుండి మీ పేరు తుడుపు పెట్టక తండ్రి అయిన దేవుని ఎదుట, ఆయన దూతల ఎదుట ప్రభువు మీ పేరు ఒప్పుకోవాలంటే పరిశుద్ధులుగా జయించువారై నిత్యము క్రీస్తులో మీరు జీవించాలి. మరొక ఉన్నతమైన సందర్భంలో జీవగ్రంథం యొక్క ప్రస్తావన వచ్చింది. దానిని కూడా మనం చూద్దాం. ఇదే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఇక్కడ మరో అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు పొందుపరిచాడు. భూనివాసులందరూ, ప్రభువు వచ్చిన తర్వాత కదండి ప్రభువులో రక్షణ. మరి ప్రభువుకు ముందు పుట్టినవారు, జీవించిన వారు ప్రభువులో ఎలా రక్షణ పొందుతారు? విశ్వాసమును బట్టి. భూనివాసులందరికీ దేవుడు ఒకే విధమైన తీర్పును అమలు చేస్తాడు. భూనివాసులందరూ వారందరిలో ఎవరైతే క్రూర మృగమునకు నమస్కారం చేస్తారో వారి పేరు జీవగ్రంథంలో ఉండదు. అంటే అపవాదికి లొంగిపోయిన వారిని, ఓడిపోయిన వారని అర్థం. ఎవరైతే అపవాదిని జయిస్తారో, జయించిన వారుగా ఉంటారో వారు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు పేరు లిఖింపబడిన వారు. భూనివాసులందరూ జగదుత్పత్తి మొదలుకొని గొర్రెపిల్ల అనగా దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువు. జగదుత్పత్తి మొదలుకొని గొర్రెపిల్ల యొక్క అనగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరైతే ఉంటుందో వారు పరలోకానికి వెళతారు. ఎవరి పేరైతే ఉండదో వారే క్రూర మృగమునకు నమస్కారం చేసిన వారు. వారంతా అగ్నిగుండములో పడవేయబడతారు. ఎంత చక్కని రహస్యాలను దేవుడు ముందుగా మనకు తెలియజేస్తున్నాడు చూడండి, ఎంత వివరణనిస్తున్నాడో చూడండి. హేబెలు మొదలుకొని నీతిమంతులైన ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే నీతిమంతులయ్యారు. మరి అప్పుడు వారికి యేసుక్రీస్తు ప్రభువు ఎలా తెలుసు అంటే భవిష్యత్తులో ఆయన వస్తాడని విశ్వాసమును బట్టి వారు నమ్మారు. విశ్వాసం ఉంది వారికి, భవిష్యత్తులో ఆయన వస్తాడని. దావీదు ముందుగా తెలుసుకున్నాడు, పరిశుద్ధాత్మ వలన ముందుగా తెలుసుకున్నాడు ప్రభు వస్తాడని వారు నమ్మారు. వచ్చాడని మనం నమ్ముతున్నాం. మనం ప్రభువును ప్రత్యక్షంగా శరీరధారిగా మనం కూడా బాహ్యనేత్రాలతో చూడలేదు. వారు కూడా ప్రత్యక్షంగా బాహ్యనేత్రాలతో చూడలేదు. ప్రభు సమకాలికులు మాత్రమే చూశారు. ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు సమకాలికులు మాత్రమే చూశారు. అయితే జగదుత్పత్తి మొదలుకొని భూనివాసులందరిలో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరైతే ఉంటుందో వారు పరలోకానికి వెళతారు. వారు నీతిమంతులు, వారు జయించిన వారు, వారు నిత్యత్వానికి వెళతారు. జీవగ్రంథమందు పేరుంది.
ఎవరి పేరైతే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు కనిపించటం లేదో, తుడుపు పెట్టబడిందో, ఒకసారి వ్రాయబడిన తుడుపు పెట్టబడిందో, వారంతా క్రూర మృగమునకు నమస్కారము చేసిన వారు. కయ్యను లాంటివారు, బిలాము లాంటివారు, యూదా ఇస్కరియోతు లాంటివారు. అనేక ఉదాహరణలు ఉన్నాయి. లొంగిపోయిన వారు, ఓడిపోయిన వారు, అపవాది యొక్క కబంధ హస్తాలకు చిక్కబడిన వారు, వాడి వలలో చిక్కుకుపోయినవారు, వాడి గాలమునకు చిక్కుకుపోయినవారు, వారంతా కూడా అగ్నిగుండములో పడవేయబడ్డారు. రెండవ మరణమునకు వారు వెళ్ళిపోయారు. బహుఘోరమైనటువంటి శిక్షకు వారు పంపబడ్డారు. వారి పేరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో కనిపించడం లేదు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ పేరు జీవగ్రంథంలో ఉండేటట్టుగా నిర్ణయాలు తీసుకోండి. జీవగ్రంథంలో మీ పేరు సుస్థిరంగా నిలబడేటట్టుగా మీరిక మీదట బ్రతకండి. మీ బ్రతుకులను మలచుకోండి. లేని పక్షంలో మీ బ్రతుకు వలన ఉపయోగమే లేదు, తెలుసా? లేని పక్షంలో, జీవగ్రంథమందు మీ పేరు లేని పక్షంలో మీరు లోకము కొరకు అపవాదికి లొంగిపోయి జీవిస్తే ఈ బ్రతుకు వలన ప్రయోజనమే లేదు. కనుక మంచి నిర్ణయం తీసుకొని చెప్పబడినటువంటి వాక్య భాగాలన్నింటి ద్వారా 1000 ఏండ్ల శిక్ష అపవాదికి, 1000 ఏండ్ల పరిపాలన క్రీస్తుతో మనం ఆ పరిపాలనలో ఉండాలి. ఈ విషయాలన్నింటి ద్వారా దేవుడు మనకు నేర్పించినటువంటి ఈ మహాజ్ఞానమును మన బ్రతుకులలో మనం పాటించిన వారమై, వహించుకున్న వారమై, చిట్ట చివరిగా జీవగ్రంథమందు మన పేరు ఉండేటట్టుగా, అది కొనసాగింపబడేటట్టుగా, ప్రభు కన్నతండ్రి అయిన దేవుని ఎదుట మన పేరును ఒప్పుకునేటట్టుగా, ఆ దూతల ఎదుట మన పేరు ఒప్పుకునేటట్టుగా మనం టీవీతో జయించిన వారమై పరలోకమందు ప్రవేశించు నిమిత్తము ఈ భూమి మీద సమస్తమును త్యజించుకొని దేవుని కొరకు బ్రతకటానికి, క్రీస్తు ప్రభువులో జీవితమును సమర్పించుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి ఆయుత్తపడాలని, ఆ విధముగా మీరందరూ కూడా తగు నిర్ణయాలతో మీ బ్రతుకులను దేవునికి ఇవ్వాలని దేవుని వాక్యము పేరిట, దేవుని యొక్క ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈ దేవుని వాక్యమును ఈ భాగముతో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మా కన్నతండ్రి అయిన దేవ, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీరు దయచేసిన రక్షణ నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. లోకమందు మేము ఏమి ఇచ్చినా ఆ రక్షణను మేము పొందలేము తండ్రి. కేవలం మీ కృప ద్వారా మీరు మాకు రక్షణను దయచేశారు. మీరు మమ్మను ప్రేమించుటను బట్టి ఆ రక్షణను మాకు చేరువ చేశారు. నాయన, క్రీస్తు ప్రభువులో ఆ రక్షణను మేము కోల్పోకుండా నిరంతరము ఆ రక్షణను కొనసాగించుకుంటూ, కాపాడుకుంటూ, క్రీస్తును వహించుకొని జీవిస్తూ బ్రతుకుట క్రీస్తే అన్న రీతిలో నాయన క్రీస్తు ప్రభువును పోలి నడుచుకొనుట యందు మా జీవితాలను దీవించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. జీవగ్రంథమందు మా పేరు ఉండేలా మా తుది శ్వాస వరకు మా బ్రతుకులను మీ కొరకు ఆయుత్తపరుచుకునే భాగ్యం, అంకితం చేసుకునే భాగ్యం మాకు కల్పించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీ పాదముల దగ్గర బ్రతిమిలాడుకుంటున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించి ఇట్టి అభిలాష కలిగి ఇట్టి ప్రకారం జీవించాలనుకునే తీర్మానంతో ఆలోచిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు, అట్టి నిర్ణయాలు కలిగి క్రీస్తు ప్రభువులో వారి జీవితములను సమర్పించుకున్నటువంటి ప్రతి బిడ్డకు మీ కృపా కనికరములను తోడుగా ఉంచండి. నాయన, అపవాదికి లొంగిపోకుండా వాడిని పాదములతో చితగుత్రొక్కేటువంటి వీరులముగా మమ్మను మలచుమని, వాక్య సంబంధమైన జ్ఞానముతో మమ్మను పెంచుమని, నాయన మీ పనిలో మమ్మను ఉంచుమని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ, లోకములో ఉన్న ప్రతిదానిని మేము ద్వేషిస్తూ, నాయన మా సహోదరులను అగ్నిలో నుండి లాగు నిమిత్తము కేవలం మీ పనినే మేము ప్రేమిస్తూ, మీ చిత్తాన్ని నెరవేర్చుటలో ఏ క్షణమూ కూడా తండ్రి విసుగక, అలయక, నాయన మీ పనిని ప్రేమిస్తూ ముందుకు కొనసాగిపోయే భాగ్యం ఇమ్మని మిమ్మల్ని వేడుకుంటూ, చివరి శ్వాస వరకు మీ రక్షణలో కొనసాగుతూ జీవగ్రంథమందు మా పేరును పదిలముగా కాపాడుకునే భాగ్యం ఇమ్మని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక.
ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.